వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు? జగన్ రెడ్డి పట్ల తనకు అంతులేని అభిమానముందని చెప్పుకుంటూనే ఆయన తమను నమ్మడం మానేశారని ఎందుకు చెబుతున్నట్టు? సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై ట్వీట్లు చేస్తూ అందులో జగన్పై తన అభిమానాన్ని వ్యూహాత్మకంగా బయటపెడుతున్నారా? లేదంటే ఒక రకమైన బ్లాక్మెయిల్కు తెరతీస్తున్నారా అనే సందేహాలు సొంత పార్టీలోని పెద్దలకే కలుగుతున్నాయట. విజయసాయిరెడ్డి తన ట్వీట్ల ద్వారా మరో కీలక విషయాన్ని స్పష్టం చేశారు. జగన్ గురించి తాను చాలా విషయాలు బయటపెట్టబోతున్నానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ జగన్ గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, దర్యాప్తు సంస్థలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్లో A1 రాజ్ కసిరెడ్డి గురించే చెప్పారని, ఇతర కేసుల వ్యవహారాల్లో జగన్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని, కోటరీనే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయినప్పటికీ విజయసాయిరెడ్డి రాజకీయం ప్రత్యేక వ్యూహంతో సాగుతోందనిపిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేదంటూనే మళ్లీ జగన్ అభిమానం చూరగొనాలని ప్రయత్నిస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ప్రస్తుత కోటరీ వల్ల జగన్ రెడ్డి పూర్తిగా నష్టపోతున్నారన్న అభిప్రాయాన్ని ఆయనకు కల్పించేందుకు సాయిరెడ్డి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాను లేకపోవడం వల్ల జరిగే నష్టాన్ని కూడా జగన్కు గుర్తు చేసే పక్కా ప్లాన్ సైతం రెడీ చేసుకున్నారట. ఈ కోటరీ తనను రెచ్చగొట్టి జగన్కు వ్యతిరేకంగా నిజాలు చెప్పిస్తుందని సాయిరెడ్డి కామెంట్ చేయడంపై రాజకీయ విశ్లేషకులు సైతం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకమైన హెచ్చరిక అని విజయసాయిరెడ్డి మెల్లగా సంకేతాలు పంపుతున్నారా అనేది వారి డౌట్. విజయసాయిరెడ్డి సజ్జల అనుకో అనే ఈ కోటరీని దూరం చేసి తాను మళ్లీ జగన్కు దగ్గరవ్వాలని ప్రణాళికలు వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ కోటరీ దూరమైతే ఆటోమేటిక్గా ఆయన జగన్ రెడ్డికి ఏకైక ఆప్షన్ అవుతానని సాయిరెడ్డి గంపెడాసలు పెట్టుకున్నారట. ఇప్పుడు జగన్ ఆ కోటరీ మాయలో ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి పంపే సందేహాలు, అనుమానాలు, బీజాలు ఆయన మనసులో పడితే ఆ కోటరీని తరిమేయడానికి ఎక్కువ కాలం పట్టదనేది ఆయన ఆలోచనగా ఉందట. అందుకే జగన్ రెడ్డి మైండ్ సెట్ తెలుసు కాబట్టి దానికి తగ్గట్లుగా రాజకీయం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయిరెడ్డి ఆశిస్తున్నట్లుగా జగన్ రెడ్డి ఈ కోటరీని బద్దలు కొట్టుకుని బయటకొచ్చే సాహసం చేస్తారా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కీలక నేతలు దీన్ని అడ్డుకుంటారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. సజ్జల అనుకో ఎట్టి పరిస్థితుల్లో జగన్ దృష్టిని ఇటువైపు మరల్చకుండా జాగ్రత్తలు ఇప్పటికే తీసుకుంటున్నారని వినికిడి. గాలిని కూడా జగన్కు సజ్జలకు మధ్య చేరనివ్వకుండా ఓ టీం అదే పనిగా బాస్పై ఓ కన్నేసి ఉంచుతోందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే విజయసాయిరెడ్డి తన వ్యూహాన్ని చాలా తెలివిగా అమలు చేస్తున్నారు. జగన్ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే తెర వెనుక ఉన్న కోటరీని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారు. ఈ కోటరీ వల్ల జగన్కు నష్టం కలుగుతోందని ఆయన ఇప్పటికే పలుమార్లు డైరెక్ట్గానే చెప్పుకొచ్చారు. తనను దూరం చేసుకుంటే జగన్ మరింత నష్టపోతారని హెచ్చరిస్తూనే తనను తిరిగి చేర్చుకోవడం ద్వారా జగన్కు ప్రయోజనం కలుగుతుందనే సంకేతాలు పంపుతున్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి వంటి జగన్ సన్నిహితులు ఈ ప్రయత్నాలను ఎంతవరకు సాగనిస్తారనేది $1,000,000 ప్రశ్నే. వైసీపీలో ఈ అంతర్గత పోరు ఏ మలుపు తిరుగుతుందో, జగన్ రెడ్డి ఈ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ పరిణామాలన్నీ ఫ్యాన్ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి జగన్ తన అత్యంత సన్నిహితుడైన A2ను దరిచేరనిస్తారో, ఇంకా కత్తులు నూరుతారో కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు సాయిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా కోటరీని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారట. ఫ్యాను పార్టీలో ఏ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.